బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో పేదల భూములు కబ్జా చేయడంతో ఆగ్రహించిన రాజేందర్ స్థిరాస్తి వ్యాపారిపై దాడి చేశారు. ఇదే సమయంలో ఎంపీ అనుచరులు, బాధితులు సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. కాగా రద్దయిన ఏకశిలా వెంచర్లో రియల్ బ్రోకర్స్ అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్ముతున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో పేదల భూములు కబ్జా చేయడంతో ఆగ్రహించిన రాజేందర్ స్థిరాస్తి వ్యాపారిపై దాడి చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు త్వరలో అని బలంగా ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తున్న ఈ తరుణంలో ఒక చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం ఈటెల రాజేందర్కు ఒక నెగిటివ్ అయ్యే అంశంగా కనబడుతుందంటారా? థ్యాంక్ యూ నాగ్. అంటే ఈటెల రాజేందర్ మొదటి నుంచి కూడా కూల్చివేతను వ్యతిరేకిస్తా ఉన్నారు. హైడ్రాను స్వాగతిస్తున్నప్పటికీ కూల్చివేతను వేస్తున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారుల మీద కానీ, నిర్మాణ సమయంలో నిర్లిప్తంగా వ్యవహరించిన అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆరుగాలం కష్టపడి సంపాదించుకొని పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ కూల్చివేతలను ఈటెల రాజేందర్ వ్యతిరేకిస్తాం. ఈ నేపథ్యంలో గడిచిన 2 రోజులుగా జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో, మల్కాజ్గిరి నియోజకవర్గం జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో అధికారులు చెప్తున్న కూల్చివేతలను ఆయన తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కొంత ఆయన ఈరోజు నిన్న అధికారుల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదే ఆ అధికారుల పనితీరును తప్పడతా ఉన్నారు. ఏదైతే నిబంధనలకు విధానించడం అవసరం ఉంది, అయితే నోటీసులు ఇచ్చి దానికి సంబంధించినటువంటి వివరాలను తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచారించి స్థానికులు చర్చించి వారి యొక్క అనుమతి తీసుకుని వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత కూల్చివేతలు జరపాలని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నారు. అందులో భాగంగానే ఆయన అనేక సార్లు డిమాండ్ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వం కూడా హెచ్చరించారు, ఇది సరైనది కాదు, పేదల కూల్చివేతను జరపడం సరైనది కాదు, పేదల ఇళ్లను కూల్చడం సరైనది కాదు, గూడు కల్పించాల్సిన ప్రభుత్వం ఈ రకంగా వివరించి సరైనది కాదని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం చేయడాన్ని కొంత ఆయన సహనం కోల్పోయారా, లేదంటే ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా దీన్ని ఈ సంఘటన జరిపారా అనే విషయాన్ని కొంత పరిశీలించాల్సిన అవసరం. ప్రభుత్వం కూడా దీని విషయంలో కొంత పరిశీలించాలి. అంటే ఒక వైపు విపరీతంగా అక్రమ కట్టడాలు ఆక్రమణ జరుగుతూ ఉంటే పట్టించుకున్నటువంటి హైడ్రా లాంటి సంస్థలు, అధికారుల యంత్రాంగం, జిహెచ్ఎంసీ కానీ మిగతా సంస్థలు, మరోవైపు కావాలని ఒక వర్గం మీద ఒకవైపు ఒకచోటే అంటే కొన్ని కాన్స్టిట్యూన్సీలను కేంద్రంగా చేసుకొని టార్గెట్గా చేసుకొని చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం. హైడ్రా పనితీరును కూడా ఆయన తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. దీని విషయంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, భవిష్యత్తుగా ఈ ఈటెల రాజేందర్ కూడా ఏ రకంగా కార్యాచరణతో ముందుకు వెళ్తారనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. నాకు థ్యాంక్ యూ కృష్ణమూర్తి. రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇవాళ ఆ జాగాలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడామని కట్టుకోలేదు. మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు, వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి, గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు, మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేరు. అంటే కంచే చేరుని మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి
వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకున్నట్టు చేయాలి ప్రభుత్వం. ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది. పర్మిషన్ ఇస్తలేదు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, గుండాలు కూలగొడతా ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు 2007లో ఒక చట్టం వచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఐసీసీ కట్టుకోవద్దు, ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి. పాపం రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు, ప్రభుత్వానికి పర్మిషన్ ఫీజులు కడుతున్నారు, అయినా కూడా కూలగొడతా ఉన్నారు. ఇవాళ నేను వచ్చిన ఇక్కడికి ఫీల్డ్ మీదకి నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా, అనేక సార్లు మల్కాగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా, అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా, నిన్న స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. రియల్ ఎస్టేట్ వాళ్ళు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్